దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలు సంఘానికి వ్రాసినటువంటి పత్రిక యందు ఒక చిన్న హెచ్చరిక ఆ సంఘానికి ఇచ్చినట్లుగా మనం వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఎలాగా? అది పౌలు గారు చక్కని మాట చెప్తున్నాడు ఆ సంఘానికి. ఏమని? మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు మన సహాయం కావాలంటే కృప పొందునట్లు మనము ధైర్యముగా. ఎప్పుడు వస్తుంది మనకు ధైర్యము? ఒక అబ్బాయి పరీక్ష రాసి వచ్చి నేను పాస్ అవుతాను తప్పకుండా అని ధైర్యంతో అన్నాడంటే అర్థం ఏంటి? అతను చక్కగా A to Z మొత్తం రాసినట్లే. మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలు తనంతట తాను ధైర్యంతో అవన్నీ చక్కని మాటలు, చక్కని ఆన్సర్స్ చేసినందువల్ల అతను చేసినవాడు కనుక అతనికి తెలుస్తుంది. అందుకని ధైర్యముగా అతను పాస్ అవుతానని చెప్పేస్తున్నాడు. మనము కూడా కృపాసనం వద్దకు ధైర్యముగా వెళ్ళటానికి అది సామాన్యమైన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, కృపాసనమునొద్దకు వెళ్ళాలంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలను తూచ తప్పకుండా పాటించినప్పుడే మనకి ఆ మార్గం ఏర్పడుతుంది, ఆ ధైర్యం వస్తుంది, ఆ దారి ఏర్పడుతుంది మనకి. మనము ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరి మనము కృప పొందుకోవాలి అని మనం దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలంటున్నాడు పౌలు గారు. ఇక్కడ దేవుని నుండి ఆయన కనికరము, సహాయము, కృప కొరకు ధైర్యముతో దేవుని కృపాసనమునొద్దకు చేరుటకై మనము ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు కృపాసనమునొద్దకు చేరుటకు మనకి ఏమీ అక్కర్లా, ఏమేమో చేయనక్కర్లేదు. చక్కగా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు మనము పాటిస్తే మనం తప్పకుండా కృప పొందుకుంటాము. కృప పొందుకున్నామంటే మనము సమయోచితమైన సహాయము తప్పకుండా మనకి లభిస్తుంది. పౌలు గారు కూడా అదే మాట చెప్తున్నాడు. దయగల తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అయిన అధిపతి అని పేరున్నటువంటి మన దీర్ఘశాంతమూర్తి, మన తండ్రి, మన ప్రభువుని ఆశ్రయించు వారికి ఎలాంటి షరతులు పెట్టని దేవుడు మనకు సహాయం చేయటానికి, మనలను ఆదుకుంటానికి ఆయన 2 చేతులు మన వైపు చాపి లోకములో ప్రయాసపడుచున్న వారిని ఆయన యొద్దకు పిలుస్తున్నాడు, ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా, మీరు రండి, మీరు విశ్రాంతి పొందండి అంటున్నాడు. ప్రయాసం ఎందుకు? యావత్తు మన చింతంతా ఆయనపై వేసి మనము ఎదురు చూడాలి. ఎప్పుడేయాలి? మనము ధైర్యముతో కృపాసనమునొద్దకు వెళ్ళుటకు మనం సిద్ధపడి ఉంటామే. అలాంటి మనసు కలిగినప్పుడు మనకి ఆయన యొద్దకు పిలిచినప్పుడు మనం వెళ్ళటానికి మనం సిద్ధపడి ఉండాలి. అంతే. అవన్నీ మనం తప్పకుండా మనం పాటించాలి. అన్నిట్లో కల్లా ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను,
కాబట్టి మీ పాపములను మీరు ఒప్పుకొని నా వైపు తిరగండి అని దేవుడు దీన మనస్సుతో మనుషులను ఆహ్వానిస్తున్నాడు, రెండు చేతులు చాపి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అవకాశం మనకి! ఆ ప్రకారంగా మనము ఆయన చేతులు చాపి మనల్ని పిలుస్తున్నప్పుడు ఆయన దగ్గర మనము పొందుకునే సమయోచితమైన సహాయము, మనము మన యొక్క కట్టడలను బట్టి, మనం పాటిస్తున్న ఆజ్ఞలను బట్టి మనం తప్పకుండా సహాయం పొందుకుంటాము. ఆయన ఆహ్వానము ప్రేమ, వినయ మనసు గల వారికే వినబడుతుంది. ఆయన సన్నిధిని గడుపుటకు, సహాయం కోరుటకు మధ్యలో ఎవరి అనుమతి అక్కర్లేదు. డైరెక్ట్గా కృపగల తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానాధిపతి, దీర్ఘశాంతమూర్తి మనల్ని పిలుస్తున్నాడు. ఎవరి అనుమతి మనకు అక్కర్లేదు. మన ప్రేమగల మనసే మనకు అనుమతి. యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి నడుచుకుంటే తండ్రితో మనము ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు. మనకి ప్రేమ, క్షమాగుణము కూడా ఉండాలి. చూడండి, ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఏమంటారు? ఎన్ని బాధలు పడి, ఎన్ని దెబ్బలు, అబ్బో భయంకరమైనటువంటి దెబ్బలు తిని ముఖం మీద ఉమ్మి వేయించుకున్నటువంటి తండ్రి ఆయన ఏమంటాడు? తండ్రి, వీరు చేస్తున్నది వీరు ఎరగరు, వీరిని క్షమించయ్యా అంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి నడుచుకోవాలి. ఆ పోలి నడుచుకున్నప్పుడు ఆయన యొక్క శాంతము, ఆయన యొక్క కృప మనకు తప్పకుండా లభిస్తుంది. ఆయన కృపను మనము పొందుకోవచ్చు. అట్టి ధన్యత మనకు దేవుడిచ్చాడు. మనం ఒకరికొకరము ప్రేమ కలిగి, మనము సహాయములోను ఆదరణలోనూ మనము కలిసి ఉండి, తోటివారితోనూ మనం అందరితోనూ ప్రేమ కలిగి కానీ ఉంటే మనము ఆయన బిడ్డలమే. ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళే ధైర్యము, అంతటి గొప్ప భాగ్యము మనము పొందుకుంటున్నామంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతగానో ప్రేమిస్తున్న విషయము, అంతటి ధన్యత, కృప మనము కలిగి ఉన్నామని మనము ధైర్యంతో చెప్పగలము. ఎప్పుడైతే మనము దీర్ఘశాంతము కలిగి దేవుని వలె మనం ఉంటామో, మనకు కూడా దేవుని యొక్క కృప, ఆయన ధన్యత మనకి తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను తప్పకుండా మనం పాటించుచు, ఆయన బిడ్డలముగా జీవించుచు, ఆయన కృపాసనమునొద్దకు వెళ్ళుటకు మనకి అవకాశము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని మాటలను మనం విని, మనము తప్పకుండా ఆయన దగ్గర చక్కని ఆదరణ, సమయోచితమైన సహాయము పొందుకొని మనము దేవుని బిడ్డలముగా ఉంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీ పాదములు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. దేవా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీ కనికరము మాకు అనుగ్రహించు తండ్రి. నాయన, మేము సమయోచితమైన సహాయము మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. ధైర్యముతో తండ్రి, నీ కృపాసనమును వద్దకు దేవా మేము చేరుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు తండ్రి. మా మనసులలో ఎట్టి దోషము, భేదము లేకుండా నాయన నిత్యము నీకు ప్రార్థించుకుంటూ దేవా, నీ యొక్క కృప ధన్యత మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.